బాక్సాఫీస్ దగ్గర అన్ సీజన్ లో రిలీజ్ అయిన అల్ట్రా క్లాస్ మూవీ అయిన సీతమ్మ బకెట్ లో సిరిమల్ల చెట్టు సినిమా రీ రిలీజ్ లో రిమార్కబుల్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా వీకెండ్ లోనే దుమ్ము దుమారం లేపగా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ట్రాడినరీ హోల్డ్ ను చూపెడుతూ ఉండగా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ వర్కింగ్ డేస్ లో కూడా ఒక్కో మూవీ హైయెస్ట్ కలెక్షన్లను క్రాస్ చేస్తూ దూసుకుపోతూ ఉంది. ఇప్పుడు 6 రోజులు పూర్తయిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 6 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకొని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ పరంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న రీ రిలీజ్ మూవీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రీవియస్ మూవీ అయిన బిజినెస్ మ్యాన్ మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేసింది. బిజినెస్ మ్యాన్ మూవీ 5.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అందుకొని సంచలనం సృష్టిస్తే ఆ సినిమాతో పోల్చితే అన్ సీజన్ లో రిలీజ్ అయిన సీతమ్మ బకెట్ లో సిరిమల్ల చెట్టు ఆల్మోస్ట్ 6 కోట్లకు పైగా గ్రాస్ అందుకొని బిజినెస్ మ్యాన్ ను క్రాస్ చేసి ఓవరాల్ గా టాలీవుడ్ లో రీ రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ 4 హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలిచింది ఈ సినిమా. నెక్స్ట్ టార్గెట్ ఖుషి మూవీ 7.45 కోట్లకు పైగా కలెక్షన్లతో ఉన్నప్పటికీ సీతమ్మ బకెట్ లో సిరిమల్ల చెట్టు సినిమా ఇంకొన్ని కలెక్షన్లను యాడ్ చేసినా ఖుషిని అందుకునే అవకాశం అయితే తక్కువగానే ఉంది. అయినా కానీ ఓవరాల్ గా అన్ సీజన్ లో ఇలాంటి కలెక్షన్లను సినిమా సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఏదైనా ఫెస్టివల్ హాలిడే వీకెండ్ లో కనుక సినిమాను రీ రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది ఈ సినిమాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.